Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మొన్నటికి మొన్న పోసాని కృష్ణమురళి గారు చిరంజీవి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి సీఎంఓకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు వీరందరినీ అవమానించారు అనేటటువంటి విషయం చాలా కాలంగా బహిరంగ రహస్యంగానే అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ విధంగా అక్కడ చర్చలు నడిచాయి, ఆ విధంగా వారి ప్రవర్తన ఉంది అన్న విషయం అందరి హీరోల అభిమానులు కూడా దీనిని ఎప్పటికప్పుడు దీని గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. అయితే పోసాని కృష్ణమురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించడం ఏంటి, చిరంజీవి గారే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు అనేటటువంటి ఒక విషయం వారు స్పష్టం చేశారు. ఏ విధంగా అవమానించారు? మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనుకోండి, లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి, మీరు మాత్రం ఈ టికెట్ రేట్లు పెంచాలి అని చిరంజీవి గారు ఘాటుగా పదప్రయోగాలు చేశారు ముఖ్యమంత్రి గారితో అన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఉంది, విజువల్గా అది రికార్డ్ అయి ఉంది. అదే హెచ్చరిస్తున్నాం అనే మాట ముఖ్యమంత్రిని మరొకరు ఎవరైనా అని ఉండుంటే ముఖ్యమంత్రి గారి ప్రతిస్పందన మరొకలా ఉండేది. ఇటువంటి వ్యాఖ్యలు పోసాని కృష్ణమురళి గారు చేసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించాయి వ్యాఖ్యలు. ఎందుకంటే చిరంజీవి గారు సాక్షి దినపత్రిక ప్రారంభోత్సవానికి అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఆహ్వానించిన వెంటనే చిరంజీవి గారు ఆ కార్యక్రమానికి హాజరై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించిన, ఆశీర్వదించినటువంటి తీరు చాలామందికి ఇంకా గుర్తు ఉంది. అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని సాధారణంగా స్వాగతించిన తీరు ఆ కార్యక్రమంలో ఇప్పటికీ గుర్తుంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన విజయదుందుభి మ్రోగించి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిరంజీవి గారు సతీ సమేతంగా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి అక్కడ వారు మధ్యాహ్న భోజనం కూడా స్వీకరించడమో లేకపోతే అల్పాహార విందు లాంటిది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు, చిరంజీవి గారు, సురేఖ దంపతులకి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా అందరికీ ఇంకా గుర్తుంది. అటువంటిది చిరంజీవి గారు హెచ్చరిస్తున్నాం అనే మాట ముఖ్యమంత్రి గారిని అని ఉండరని రాజకీయ విశ్లేషకులు, విజ్ఞులు భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారంటే, చిరంజీవి గారు ఎట్టి పరిస్థితుల్లో సాక్షాత్ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, తనకంటే వయసులో చాలా చిన్నవారైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు ఎప్పుడూ వారు అభిమానిస్తారు, వారి చర్యల్ని అభినందిస్తారు. ఎన్నో సంక్షేమ పథకాలని చిరంజీవి గారు అభినందించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అట్లాంటిది చిరంజీవి గారు హెచ్చరిస్తున్నాం అనే మాట ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అని ఉండరని అందరూ భావిస్తున్నాం. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా గుర్తు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, విఘ్నులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు చిరంజీవి గారు, రాజమౌళి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు ఇంతమంది దిగ్గజాలు, ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వీళ్ళు మూలస్తంభాలు లాంటి వాళ్ళు. ఇటువంటి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అవుట్ గేట్ ఏదైతే ఉందో, అవుట్ గేట్ నుంచి లోపలికి వీళ్ళు ఆ అప్పు ఏదైతే ఉందో, సీఎంఓ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అప్పు, అక్కడి వరకు ఆ బాట మీద వీళ్ళు నడుచుకుంటూ ఎండలో వెళ్ళటం, అక్కడి నుంచి అక్కడికి వెహికల్లో తీసుకురావచ్చు, బయట వీళ్ళు వెహికల్స్ ఆపేశారు. లోపల తర్వాత వారి చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చోప చర్చలన్నీ పూర్తయిన తర్వాత వీరు మంచి భోజన సమయంలో అక్కడికి వెళ్ళారు. వీళ్ళకి చక్కటి భోజనం ఏర్పాటు చేసి ఉండొచ్చు, ఏర్పాటు చేయలేదు సరిగదా. అక్కడ లోపల సీఎంఓలో ప్రెస్ మీట్లు నిర్వహించుకోవడానికి అనువైనటువంటి ఛాంబర్స్, ఏసీ ఛాంబర్స్ ఉన్నప్పటికీ వీరిని ఆ వెలుపల ఏ అవుట్గేట్ నుంచి వీళ్ళు నడుచుకుంటూ పైకి వచ్చారో అక్కడే ఆ అప్పు ఏదైతే ఉందో అక్కడ మండుటెండలో వీళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించుకోవాల్సి వచ్చింది. మనందరికీ ఆ విజువల్స్ ఇంకా గుర్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి సముచితమైనటువంటి గుర్తింపు, సముచితమైనటువంటి గౌరవం ఇవ్వలేదు అనేటటువంటి విషయం చాలా కాలంగా ఇది సాంఘిక మాధ్యమాల్లో ఇది నలుగుతూనే ఉన్నటువంటి ఒక అంశం. అయితే చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం అని అన్నారని పోసాని కృష్ణమురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం దయచేసి పోసాని కృష్ణమురళి గారు మీరు వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాం. లేకపోతే మీరు చెప్పినట్టు ఆ విజువల్ రికార్డ్ అయి ఉంది, చిరంజీవి గారు ఆ మాట అన్నారు అన్నటువంటి విజువల్ ఏదైతే రికార్డ్ అయి ఉంది అని మీరు అంటున్నారో దయచేసి ఆ విజువల్ని మీరు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చిరంజీవి గారు ఎట్టి పరిస్థితుల్లో వారి స్థాయిని మరిచి ఇతరుల యొక్క స్థాయిని తగ్గించేటటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారు ఎప్పుడూ చేయరు. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి సంస్కారి, నిగర్వి, నిరాడంబరులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ముందు ఆయనకు తర్వాత మరొకరు లేరు, రారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా మీకు తెలియజేసేటటువంటి ఒక
ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే మీరు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా మీరు సాక్షాత్తు మీరు పోటీ చేశారు 2009లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి మీరు ఊరు వాడ మీరు చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి మీరు ఏ విధంగా చిరంజీవి గారి యొక్క స్థాయి గురించి చిరంజీవి గారు ఎటువంటి కల్లా కపటం లేని మనిషి, అట్లాగే చిరంజీవి గారికి ఎటువంటి కులాభిమానం కానీ ఎటువంటి ప్రాంతాభిమానం కానీ చిరంజీవి గారికి లేవు, చిరంజీవి గారి స్థితప్రజ్ఞలు అని మీరు తెలియజేసినటువంటి ఆ ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ దయచేసి మీరు చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.